నేరేటివ్ థింకింగ్, ఎదుటి వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చెయ్యటం అనేటువంటి ప్రయత్నం. ఈ దఫా క్రిందటిసారి లగడపాటి రాజగోపాల్ అయ్యారు, ఈసారి రవిప్రకాష్ అయ్యారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, మొన్ననే ఆయన చేసినటువంటిది. ఇప్పుడు వాస్తవంగా కొంత రెస్పాన్సిబిలిటీ మీడియాగా సంయమనం పాటించాలి ఈ టైంలో. అందుకని నేను పొద్దునుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కూడా పేపర్ క్లిప్పింగ్ ఇష్యూస్ తప్పించి ఎక్కువగా అంటే రోజు చేసే విశ్లేషణలు చేయట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం కానీ లేకపోతే మన దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు ఆపాలన్నటువంటి. బట్ ఆ రిస్ట్రిక్షన్ పక్కకి వెళ్ళిపోయింది. అర్జెంటుగా ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ లైన్లోకి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ వచ్చి ఇక మామూలుగా తెలుగుదేశం మాట్లాడారు. ఇప్పటిదాకా వాళ్ళు పీకే టీడీపీ ప్యాకేజ్ అంటే నమ్మలేదు, కానీ టీడీపీ ఇంతవరకు మాట్లాడిన మాటలే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడారు. దాంతో వీళ్ళు ఏం చేయాలి, మరి వీళ్ళ నేరేటివ్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఆరామస్తాన్ సంచలనాత్మకమైనటువంటిదే కాదు, నిజాయితీగా ఉంది. ఇప్పటిదాకా ఆయన ప్రిడిక్షన్స్ ఎప్పుడు మిస్ కాలేదు. ఆయన లైన్లోకి తీసుకురావాల్సి వచ్చింది వీళ్ళకి. ఆయన వచ్చి రాష్ట్ర ఏది ఎస్సీ ఎస్టీల ఓట్లు ఏంటి, దాని కథ ఏంటి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు రాష్ట్రంలో. తద్వారా డ్యామేజ్ చేయడానికి రవిప్రకాష్తో ప్రయత్నిస్తే కంట్రోల్ చేయడానికి ఆరామస్తాన్తో ప్రయత్నించాల్సి వచ్చింది. అంటే 24 గంటల లోపు ఎంత ప్రభావితం చేయడానికి ఉన్న ఎన్ని వ్యవస్థలు ప్రయత్నిస్తాయనడానికి సాక్ష్యమైంది.